హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. ఇది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చాలామంది మైదా పిండితో చేసేవి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలా హోటల్ స్టైల్లో ఇలా బోండాలు ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈసారి మీరు బోండాలు చేయాలనుకుంటే ఒక్కసారి నేను చూపించిన విధంగా బియ్యం పిండితో ఇలా బోండాలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఈ బోండాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో చేసిందైనా పర్లేదు, బయట ప్యాకెట్ కొనుక్కొని వేసుకున్నా పర్లేదు. దాంట్లోనే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండికి బదులుగా మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను హెల్దీ కోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నా. సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే బోండాలు లోపల గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. దీంట్లోనే 1 కప్పు పెరుగు వేసుకున్నా. బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకున్నా. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా గట్టిగానే కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పిండి లూజ్ వచ్చేస్తుంది. అందుకని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలిపి పెట్టేసుకోండి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అనేవి అంత స్మూత్గా ఉంటాయి లోపల. ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. దీనిని 2 గంటల పాటు అలాగే వదిలేసేయండి. మీకు అంత టైం లేకపోతే 1 గంట అయినా పక్కన పెట్టేసుకోండి. మీరు పొద్దున్నే కనుక ఈ బోండాల్ని బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైటే ఇలా పిండి కలిపి పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. పొద్దున్నే లేసి టిఫిన్ కింద ఈ బోండాలు తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం సన్నగా తరిగిన అల్లం, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని చేతిని ఇలా తడి చేసేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చూడండి ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి, అప్పుడే బోండాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఆయిల్లో సరిపడినన్ని బోండాలు వేసేసుకోండి. గోధుమ పిండి యూజ్ చేశాం కదా, అందుకని బోండాలు అనేవి కలరు తొందరగా చేంజ్ అయిపోతాయి. ఇలా బోండాలు వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బోండాలు పైన క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, బోండాలు బాగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చాయి కదా. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం.
మిగిలిన పిండి కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండితో బోండాలు రెడీ అయిపోయాయి. ఈ బోండాలని కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ఈ బోండాలని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.